హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు లడ్డూస్ వ్లాగ్స్. ఈ రోజైతే నేను బీరకాయ తొక్కు పచ్చడి చేస్తున్నాను ఫ్రెండ్స్. ఒక్క టమాటో వేస్తున్నాను, మిరపకాయలు అయితే ఇన్ని తీసుకున్నాను. నేను కారం కొంచెం తక్కువగానే చేస్తున్నాను, ఎందుకంటే జున్నుగడ్డ కూడా తింటాడు. సో అందుకని చెప్పి ఇంకా దీన్ని మంచిగా వాష్ చేసుకోవాలి. మనము ఈ బీరకాయకి ఎక్కువగా పెస్టిసైడ్స్ వేస్తారండి. సో అందుకని చెప్పేసి కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా వాష్ చేసుకోండి. ఈ తొక్క అయితే ఏం తీయనవసరం లేదండి ఈ పచ్చడికి, దీంతో నార్మల్గా కట్ చేసేసుకోవచ్చు డైరెక్ట్గా. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, అట్లా కట్ చేసేసుకోండి. మరీ అంత చిన్న అవసరం లేదు. సో కొంచెం మీడియం సైజులో నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. టమాటో ఇంకా మిరపకాయలు కూడా ఇట్లా నేను నార్మల్గా మధ్యలోకి కట్ చేసేసి వీటన్నిటిని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి మిరపకాయ ముక్కలు, టమాటో ముక్కలు, బీరకాయ ముక్కలు వేసుకొని ఒక స్పూను సాల్ట్, ఒక స్పూను పసుపు వేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గనియండి. ఇది ఎట్లా అంటే కొంచెం చాలా దగ్గరికి మగ్గాలి. సో ఈ బీరకాయలు మనకు తెలిసిపోతాయి, ఇట్లా అంటే చిదిగిపోవాలన్నమాట. సో చూసారుగా మొత్తం మంచిగా మగ్గిపోయినాయి. సో ఇప్పుడు ఇందులో ఏంటంటే ఒక చిన్న ముక్క చింతపండు ఇంకా కొత్తిమీర కూడా మంచిగా కడిగేసుకొని ఒక గుప్పడు వేసుకున్నాను. టేస్ట్ బాగుంటుంది అందుకని చెప్పి. సో ఇది కొంచెం కూడా ఒక 5 నిమిషాలు మగ్గబెట్టేసుకొని చల్లారించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారింది మొత్తం కూడా ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకోవాలండి. ఇందులో నేను ఒక స్పూన్ జీలకర్ర వేసాను, ఒక 4-5 ఎల్లిపాయలు కూడా వేసాను. వేసి మంచిగా మిక్సీ పట్టుకోవాలి. జస్ట్ విప్పు కొట్టాలంతే, మరీ అంత స్మూత్ పేస్ట్ లాగా అవసరం లేదు. సో ఇట్లా కొట్టేస్తే ఏంటంటే మనకు రోట్లో దంచినట్టుగా కొంచెం అన్నా అనిపిస్తుంది మనకు అట్లీస్ట్. సో దీనికి ఇప్పుడు వచ్చేసి మనం తడక తయారు చేసుకుందాము. ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, నెక్స్ట్ ఎల్లిపాయలు, ఈ పోపు దినుసులు అండి. ఇంకా ఒక మిరపకాయలు కూడా ఉంటాయి కదా, ఎండు మిరపకాయలు, అవి. ఇంకా నా దగ్గర కొంచెం ఎండిపోయిన కరివేపాకు ఉండే, అది కూడా వేసాను. సో మొత్తం అంతా కొంచెం మాడినాకల్లా తీసుకొచ్చి ఇందులో వేసేసుకోవాలి. సో అయిపోయిందండి. ఇదైతే వేడివేడి అన్నంలోకి కానీ రోటీలోకి కానీ చాలా బాగుంటుంది. నేనైతే రైస్లో వేసుకున్నాను, పొగలు అగ్గుతున్నాయండి రైస్ అయితే. ఆ రైస్లో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని తింటే అయితే సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది ఫ్రెండ్స్. నేనైతే చాలా మంచిగా ఎంజాయ్ చేసిన. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎట్లుంటుందో నాకు కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీరు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. ఇన్ కేస్ ఒకవేళ ఎవరు చూడకపోతే ప్లీజ్ చూసి నన్ను సపోర్ట్ చేస్తారని. థ్యాంక్ యూ.